దేవుని పరిశుద్ధులను ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును ముందుగా మీకు అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఆయన యొక్క దీవెనలు సదాకాలం మీతో ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క తోడును బట్టి ఈ దినము చాలా విలువైన ముఖ్యమైన సందర్భం గురించి మనం బైబిల్లో నుండి ధ్యానించుకుందాం. సంఘంలో వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏమిటి అని అంటే, ఏకాగ్రతగా వినవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పబోతుంది చాలా తేలికైన విషయం. ఈరోజు మీతో చాలా తేలికైన విషయం. తేలికే కదా అని మీరు అస్సలు విడిచిపెట్టకూడదని మీకు వినతి చేసుకుంటున్నాను. దయచేసి ఏకాగ్రతగా వినండి. నేను చెప్పబోతున్నది ఎంత అవసరమైన విషయం అని అంటే, ఇప్పుడున్నటువంటి గందరగోళానికి పరిష్కారం అండి. గందరగోళం అనే పదం ఎన్నిటికీ ఇక్కడ నేను ఏ ఆలోచనతో చెప్తున్నాను అని అంటే, నిజదేవుడు ఎవరన్న గందరగోళానికి పరిష్కారం, మన ప్రయాణం ఎటు అన్నదానికి పరిష్కారం, మరణం తర్వాత మరొక జీవితం, మరొక సృష్టి, మరొక క్రమం ఉందనడానికి పరిష్కారం, అనేకమైన హేతుబద్ధమైనటువంటి లేకపోతే అనుమాన సంబంధమైనటువంటి సంఘర్షణలకు సమాధానం నేను చెప్పబోతున్న ఈరోజు వర్తమానము. ప్రభునందు చాలా సంతోషంతో ఇంకొక మాట చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని విన్నప్పుడు నానంత ఆనందించిన వాడు ఇంకోటి లేడు అనిపించింది. ప్రియమైన వాళ్ళారా, అటు ఆనందం నేను కలగజేయగలిగేటువంటి శక్తితోనే ఆత్మతో మీ మధ్యకు నడిపింపబడ్డానో లేదో నాకు తెలియదు, కానీ బాగానైతే సిద్ధపడ్డానండి మీతో బోధించడానికి. ఈరోజు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నా బ్రదర్, ఎంత సీరియస్ థీమ్ చెప్పబోతున్నాం అనుకుంటున్నారు ఏమన్నా మనసులో? చాలా సింపుల్గా చెప్తాను మీతో. చాలా ముఖ్యమైనది. ఏం చెప్పబోతున్నాను మీతో అంటే, బైబిల్ మీరు చదవాలన్న విషయం మీతో చెప్పబోతున్నాను అంతే. చాలా సింపుల్గా ఉంది కదా వినగానే. చాలా ముఖ్యమైనది ప్రియమైన వాళ్ళారా. జస్ట్ నేను ఈరోజు మీతో మీ కళ్ళకు చూపించేటువంటి వాక్యాలతో నా యొక్క అనుకరణతో మీరు కొనసాగండి. ఈ గంట ఇంత ముఖ్యమైనదా అని మీ మనసే పడుతుంది. ప్రియమైన వాళ్ళారా, మీ మనసు పట్టుకుంటుంది దాన్ని. చాలా ప్రార్థనతో వచ్చానండి మీ ముందుకి. దేవుడు మనకు ఆయన వాక్యాన్ని ఇవ్వడంలో కూడా చాలా ఆలోచనలు కలిగి ఉన్నాడని అయితే తెలుస్తుందండి. ఒకవేళ ఈ వాక్యమే మనకు లేకపోయింటే, దేవుడు మనకు అర్థం కాకపోయేవాడు, మనం ఎరగలేకపోయేవారం అండి. ఆయన ఎరగలేకపోయేవారం. తండ్రి ఎవరు, ఆయన కుమారుడుగా మహిమను తగ్గించుకొని మానవదారిగా వచ్చిన యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన తదనంతరం వేరొక ఆదరణకర్తవుగా వచ్చి ఆయన స్వరూపంలోనికి, ఆయన పోలికలోనికి దినదినం మారుస్తున్నటువంటి మనతో ఉన్న ఈ నిత్యుడగు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఎవరు, వీరిని ఎరగకపోయేవారం అండి ఈ వాక్యమే మనకు లేకపోయింటే. ఒక విధంగా మన జన్మ మనకు అర్థం కాకపోయేది, మన మరణం కూడా మనకు అర్థం కాకపోయేది, మరణించిన తర్వాత ఇంకొక మహిమ ఉందన్న విషయం మనకు అర్థం కాకపోయేది, చెడు, కీడు, ఈవిల్, దుష్టత్వం, అపవాది, ఇవి కూడా మనకు అర్థం కాకపోయేటివి. ఒక విలువలతో కూడిన ఒక మానవ జీవితం బ్రతకాలన్న విషయం కూడా ఈ వాక్యం లేకపోయింటే అర్థం కాకపోయేది ఇప్పటివరకు మనకి. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం బ్రతికి దేవుని యొద్దకు ఏ విధంగా చేరుకోవాలన్నటువంటి మార్గం కూడా అర్థం కాకపోయేది ఈ వాక్యం మనకు లేకపోయినట్లయితే. ఈ పదాలు వింటున్నప్పుడు మీ మనసు ఆలోచించాలి నేను చెబుతున్న విషయాలు. దేవుడు చాలా దీర్ఘమైన ఆలోచనతో మనకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడున్న ఈ తరంను చూస్తుంటే ఆ తరంలో ఉన్నందుకు నాతో కలుపుకొని నేను బాధపడుతున్న విషయం, నా పూర్వీకులు ఆరాటపడినట్టుగా, నా పూర్వీకులు దీని కొరకు వెంపర్లాడినట్టుగా, నా పూర్వీకులు దీని కొరకు ఒక విధంగా తమ జీవితమును సమర్పించుకున్నంతగా నేనున్న ఈ తరము అంత బలంగా ఈ వాక్యం వెనుక సాగటం లేదు. ప్రియమైన వాళ్ళారా, చాలా బాధ కలుగుతుంది. చాలా తక్కువ విలువనిస్తున్నందుకు వేదన కలుగుతుంది. ఆ వంతులో నేను కూడా ఉన్నానేమని ఆవేదన నాకు కూడా ఉన్నది. చాలా తక్కువ విలువతో చూస్తున్నాం వాక్యాన్ని. ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, నొచ్చుకోవద్దు మీరు ఎవ్వరు కూడా ఈరోజు నా మాటలను బట్టి. చాలా తక్కువగా చదువుకుంటున్నామండి బైబిల్ని మనం. విమర్శ ఏం లేదు. నాకేమర్థమైంది అని అంటే, విలువ తెలియకపోవటం అన్న విషయం నాకు అర్థమైంది. ఈరోజు హేతుబద్ధమైనవి లేకపోతే మన దేవునికి సంబంధించినటువంటి వాటిని విషయంలో మనల్ని తిరస్కరించేవారు
మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మాటలు కావచ్చు, వారు తీసుకొస్తున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, వారు తీసుకొస్తున్నటువంటి దుర్భాషలు కావచ్చు, అవన్నీ చూస్తున్నప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇంత గందరగోళం వెనుక ఎవరు పోతారు, రాజీకి వద్దామన్నటువంటి ఆలోచనే సగటు క్రైస్తవ్యంలోనికి వచ్చేసిందండి ఈరోజు. కారణం ఏమిటి అని అంటే, నేను ఒకటే చెప్తాను ప్రియమైన వాళ్ళు, నాకు బాగా అర్థమైంది. నిజంగా నా వయసు చిన్నది కావచ్చు, కానీ దీని గురించి నేను వేదన పడ్డప్పుడు మాత్రం నాకు బాగా అర్థమైంది ఏమిటంటే, మనము దేవుడిచ్చిన వాక్యమును చదవటం లేదు. మనం అన్న పదంలో నేను యావత్తు క్రైస్తవ సంఘమును పెడుతున్న ఆలోచన ఉంది, ప్రాముఖ్యంగా మిమ్ములను నన్ను పెట్టుకుంటున్న ఆలోచన కూడా ఉంది. దేవుడు కోరుకున్నంతగా చదవటం లేదంటే, దేవుడు మనకు సమయం ఇచ్చినంతగా చదవటం లేదు, మన ఆరోగ్యం మనకు సహకరించినంతగా చదవటం లేదు. దేవుడు మీకు నాకు ఇచ్చిన తెలివిని బట్టి, తెలివి ఉన్న స్థాయిని బట్టి, లేకపోతే తెలివికి తగినంతగా చదవటం లేదు. నిజం ప్రేమే, మన అక్కరకు తగినంతగా చదవటం లేదు, మన భక్తికి తగినంతగా చదవటం లేదు, మన అవసరానికి తగినంతగా చదవటం లేదు. ఇన్ని పదాలని చెప్పాలి దీని గురించి. నా మాట మీలో చాలామందికి తెలుస్తుంది కదా, నేను అబద్ధం చెప్పటలేదు, మనలో ఉన్న లోపాన్నే మీతో చెబుతున్నాను. సరే, పరిష్కారమే కావాలండి, దీన్ని చూపించడం వల్ల ప్రయోజనం లేదు. పరిష్కారము, ఆ పరిష్కారం ఏమిటి అంటే, ఈరోజు నేను మీతో మాట్లాడబోయే సందర్భాలు ప్రియమైన వాళ్ళారా, ఆ సందర్భాలు మీ హృదయం పట్టుకున్నాయి అంటే నిజం చెబుతున్నాను, ఈరోజు వర్తమానం మీకు అర్థమైతే మీలో మీకే ఆలోచన కలుగుతుంది, నేను నా బైబిల్ చదువుకోవాలి అని. ముందే మీతో చెప్పానుగా, అన్ని సంఘర్షణలకు సమాధానం అండి ఈరోజు వర్తమానము. అన్ని సంఘర్షణలకు, దేవుని తరపున, మన తరపున, ఈ బ్రతుకు తరపున, అన్నిటికీ. అందుకోసమే కొన్ని దేవుడు తన వాక్యంను గురించి ఇచ్చుకున్నటువంటి సాక్ష్యం దగ్గర నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం ప్రియమైన వాళ్ళ. తన వాక్కు, తన మాటను గురించి దేవుడు ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు బైబిల్లో. కొన్ని జనరల్ స్టేట్మెంట్స్ మీరు చూడగలిగితే నిజంగా ఈ మాట అద్భుతంగా ఉంటుందండి. ఇది మీ హృదయం పట్టుకోవాలి. కీర్తనల గ్రంథం 33కు రండి. మనం వాక్యపట్నంగా చదువుకున్నటువంటి 33వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తనలో దేవుడు తన వాక్కును గురించి ఆ సేవకుని ప్రేరేపించి రాయించుకున్న పాట ప్రియమైన వాళ్ళారా. మీరు చూడండి, 33 కీర్తన మనకు 4వ వాక్యంలోనే క్లియర్గా కనపడుతుంది. దేవుడు తన వాక్యమును గురించి ఇస్తున్నటువంటి విట్నెస్ ఏమిటి అని అంటే, యెహోవా వాక్యము యథార్థమైనది. 6వ వాక్యము మీ వినికిల్లోని గట్టిగా చదవాలనుకున్నానండి. 6 చూడండి చాలా జాగ్రత్త. దేవుడు తన వాక్యమును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. దేవుడు తన వాక్యమును గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, ఏదో కంటికి కనిపించింది చేశాను అని చెప్పడం లేదు. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడండి, మన పూర్వీకులు ఎప్పుడో చూశారు, వాళ్ళు చూసి మనకు చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప ఇప్పుడు ఏ ఆనవాళ్ళు లేదు అన్నదా, అంటే ఆనవాళ్ళు లేని దాని గురించి చెప్పడం లేదు. నేను ఎందుకు పదాలు చెప్తున్నానో మీకు అంతర్లీనంగా అర్థమవుతుండాలి. ఎప్పుడో జరిగిపోయింది, ఆ జరిగిపోయింది ఉంది అని దాన్ని ఏదో గతంలో గతించిపోయిందని రుజువు చేయించడం లేదు. ఏవో మా పూర్వీకులు ఎప్పుడో చూశారట, ఆ చూసినవి ఇంకా వాళ్ళ రూపేణ కథలుగా చెప్పుకుంటూ ఇప్పటి వరకు వస్తున్నాయి అన్న వాటి గురించి చెప్పడం లేదండి. సజీవముగా మన కన్నులతో చూస్తూ, మన చెవులతో వింటూ, మన చేతులతో తాకగలిగే వాటిని రుజువులు చూపిస్తూ ఏమంటున్నాడు అనంటే, నా వాక్కు చేత నేను ఆకాశములను కలిగించాను, నా నోటి ఊపిరి చేత అందలి సమస్తమును నేను సృష్టించాను అంటున్నాడండి దేవుడు. దేవుడు తన మాటను, తన వాక్కును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, ఈ సమస్త సృష్టి కలగడానికి నా వాక్కే కారణము అంటున్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, నా ఊపిరి కూడా. ఊపిరి అని మనకు తెలుగు అనువాదం ఉన్నది. ఆదిమ ప్రతుల్లోనికి వెళితే వచ్చేటువంటి అనువాదం ఏముందట అంటే, వాస్తవానికి అక్కడ నా ఆత్మచేత అన్న పదం సరిగ్గా సరిపోతుంది. దేవుడు మనం ఆదికాండంలోనూ చూడగలము, తన ఊపిరికి అంటే తన ఊపిరిని ఎవరికి రిప్రజెంటేటివ్గా, ఎవరికి ప్రతినిధిగా చూపించాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనకి ఇట్టే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళారా. వాస్తవంగా చెప్పాలి అని అంటేనండి, మనం మాట్లాడుతున్నామంటేనే మన మాటతో పాటు ఏం బయటకు వస్తుందో తెలుసా? మన ఊపిరి కూడా బయటకు వస్తుందండి. మనం మాట్లాడుతున్నప్పుడు బయటకు ఏమొస్తుందో తెలుసా? మన ఊపిరి కూడా. వేరు చేయలేమండి మన మాటని, మనలో నుంచి వచ్చే శ్వాసని. దేవుడు కూడా తన మాటను గురించి చెప్తే ఏమంటున్నాడంటే, నా వాక్కు చేత నేను ఆకాశములను కలిగించాను, నా నోటి ఊపిరి చేత అందులో సమస్తమును నేను సృష్టించాను.
ఎందుకు ఈ సాక్ష్యం మీతో చూపిస్తున్నాను అనంటే, ఎంత పవర్ఫుల్లో చూడాలి ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ దేవుని వాక్యము ఎంత శక్తి కలిగిందో మీకు చూపించాలనుకుంటున్నాను. బైబిల్ పదంతో ఇంకొంచెం దగ్గరికి తీసుకొచ్చి ఆయన వాక్యం ఏంటి, ఆయన ఊపిరి ఏంటి అని చెప్పగలిగితే ఈజీగా మనం చెప్పవచ్చు. ఆయన వాక్కు యేసుక్రీస్తుగా చూడగలము, ఆయన ఊపిరిని పరిశుద్ధాత్మునిగా చూడగలము. అందుకోసమే అపోస్తులు సాక్ష్యం ఇచ్చినా, పూర్వపు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుకుంటూ వస్తున్నా, ఆయనను బట్టి ఆయన వలను ఆయన ద్వారాను సమస్తమును దేవుడు కలిగించాను అంటాడు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు. ఆదికాండం ఓపెన్ చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు ఇక జలముల మీద అల్లాడుచుండినటువంటి మాట కనపడుతుంది. యోబు గ్రంథంలోనూ యెషయా గ్రంథంలో కొన్ని ఆనవాళ్ళు చూస్తున్నప్పుడు ఎలా కనపడుతుంటాయంటే, ఆయన నోటి ఊపిరి కొన్ని వాక్యాల్లో ఆయన ఆత్మచేత అందలి సమస్తమును ఆయన నిర్మించుకుంటూ వెళ్ళిపోయాడు అన్నటువంటి భాగాలు మనకు కనపడుతుంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇచ్చాను మీకు ఇది విట్నెస్ అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. ఆ వాక్యే ఇందలి సమస్తమును, ఈ సృష్టిని అంతటినీ సృష్టించినంత శక్తి కలిగింది. అయితే ఆ వాక్యమును మీరు నేను ఆశ్రయిస్తే అదే శక్తి మీలోనూ నాలోనూ క్రియ చేస్తుందని చెప్పడానికి ఈరోజు చూపిస్తున్నాను మీతో. పట్టుకున్నారా నా మాటను మీ హృదయంతో? నేను ఏం చెప్పాను అనంటే, ఆ వాక్కు, ఆ ఊపిరి, ఆ ఆత్మే సమస్తమును దేవుడు సృష్టించాడు అనంటే మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ, ఈరోజు సూర్యుడు ఎంత శక్తి కలిగిన వాడో. భూమి ఏమి శక్తి లేదేం కాదండి. ఈ భూమికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. మానవ మనుగడ ఇక్కడే ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇంకెక్కడ కూడా బతకాలన్నా ఏం జరగాలో తెలుసు ఆశ్చర్యం, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి మనం అడాప్ట్ అవ్వండి. రేపు భవిష్యత్తులో ఆడికి పోతాం, అక్కడికి తీసుకెళ్తామని జరుగుతున్న ప్రయోగాలు కూడా ఏంటో తెలుసా, ఇక్కడున్న అట్మాస్ఫియర్ని అక్కడ సెట్ చేసి అందులోని తీసుకెళ్ళడం అంతే. మనల్ని ఆ అట్మాస్ఫియర్కి మార్చేటట్టుగా చేసేది కావు అవన్నీ. జరగబోతుంది ఏమిటి అంటే, ఇక్కడున్న నమూనాలు అన్నిటిని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండబోదామన్న ఆలోచన. అప్పుడు ఏమర్థం కావాలంటే, భూమి కూడా చాలా పవర్ఫుల్ అండి. ఏది శక్తి లేనిది చెప్పండి దేవుని సృష్టిలో? దేవునిలో ఉన్న శక్తి అంతయో దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో దేవుడు పెట్టి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. బాధ కలిగేది, మీ మనసు ఆలోచించవలసిన మాట నేను చెప్పేది ఏమిటి అని అంటే, ఈరోజు శక్తిహీనులుగా ఉన్నది ఎవరు అంటే మనిషి. ఇంకొంచెం దగ్గర తెచ్చి చెప్తాను. ఈరోజు ఇంక అత్యంత శక్తిహీనులుగా కిందకు దిగజారిపోయిన స్థితికి పడిపోయింది ఎవరు అనంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడు ప్రియమైన వాళ్ళారా. నిజము. సరే, అవన్నీ చాలా దూరం వెళ్తున్నాయి, కానీ ఈ మాట మనం చూడగలిగితే ఈ మాట మనతో ఇస్తుంది ఏంటి అంటే, ఈరోజు ఆ వాక్యమును మీరు నేను ఆశ్రయించగలిగితే, ఆ వాక్యమును మీరు నేను నమ్మగలిగితే, ఆ వాక్యమును మీరు నేను మన జీవితంలోనికి లేకపోతే మనలోనికి తీసుకోగలిగితే, దేవుడు 33 కీర్తన 6తో మనకిస్తున్నటువంటి బలమైన సాక్ష్యం ఏంటంటే, నా మాట యథార్థము. ఆ యథార్థమైన మాటతో నేనేం చెప్తున్నానంటే, నా వాక్కుతోనే ఆకాశములు కలిగించాను, నా నోటి ఊపిరి చేతనే సమస్తం చేశాను. వాటిని అంత శక్తి కలిగినవిగా ఈ రెండు చేయగలిగితే, ఆ శక్తి మనలోనికి వస్తే మనలో కూడా క్రియ చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. నా మొదటి సాక్ష్యము దేవుని వాక్యం పట్ల మీరు ప్రభావితులు కావడానికి. బైబిల్ ఏముంది కదా, చదివేస్తానులే, నాకు అర్థం కాదా, చాలా బాగా చదువుకున్నాను, డిగ్రీ ఉంది, లేకపోతే పీజీ ఉంది, డబుల్ పీజీ ఉంది, లేకపోతే చాలా పెద్ద స్థాయిలోనికి నేను నా ఎడ్యుకేషన్తో ఎదిగాను, నేను పలు భాషలు కూడా మాట్లాడగలను, ఏదైనా చదవగలను, ఏదైనా అర్థం చేసుకోగలను అనుకుంటే పొరపడ్డటే. ఎందుకంటే బైబిల్ అతీతం అండి. ఆయన ముయ్యగా తెరవగలిగేవాడు భూమి మీద ఎవ్వరు లేరు, అంతే. ఇంకా ఆయన తెరిచాడు అనుకోండి, మూసేవాడు కూడా వెళ్ళాడట. ఈరోజు నేను తెరవగలనని మనం అనుకుంటుండొచ్చు, మన భౌతికమైనటువంటి మేధస్సు చేత, మనకున్న తెలివితేటల చేత. నిజం చెప్పండి ప్రియమైన వాళ్ళారా, ఎంతగా మనం దేవుని పట్టుకోగలిగాని చెప్పండి. మనంగా చదివి రాజీకి వచ్చి వదిలేసాం, చదవడం దొరకట్లేదు కదా ఆయన మనకి, రాజీకి వచ్చేసాం అంతే. ఇంకా అందుకోసమే దేవుడు కూడా నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటుంటారు, దేవా నువ్వు జ్ఞానులకు, గొప్పవారికి, గనులకు వీటిని మరుగు చేసి నువ్వు ఎవరికి బయలుపరచడానికి ఇష్టమైంది, నీ దృష్టికి అనుకూలం ఏదైందంటే ఈ పసి బాలులకు వెల్లడి చేయటానికి అనుకూలమైంది కదా అంటాడండి మత్తయి వార్త 11:25లో. ఆ లేఖనం చేత మనకేం అర్థం కావాలి అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మనకు చదవడం తెలిసినంత మాత్రాన దేవుని వాక్కులో ఉన్నటువంటి, దేవుని ఊపిరిలో ఉన్నటువంటి శక్తి మీలోనికి నాలోనికి వచ్చి క్రియ చేస్తుందని మనం అనుకోవద్దు కదా. అని దూరం పెట్టడానికి చెప్పడం లేదు. ఆ వాక్కును, ఆయన ఊపిరిని మనం ఆశ్రయించడానికి ఆనవాలుగా మీకేం చూపిస్తున్నానంటే, ఇంత సృష్టిని చేసి ఉన్నాడట ఆయన. అందులో ఒక శక్తి కనపడుతుంది, ఒక ప్రభావం కనపడుతుంది, దేవుని చిత్తానుసారమైన ఒక క్రియ కనపడుతుంది.
దేవుడు నియమించిన కట్టుబాట్లలో నడుచుకుంటున్నటువంటి ఒక రీతి కనపడుతుందండి ఆయన సృష్టించిన వాటిలో. ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత ఒబీడియంట్గా, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన రీతిగా ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయంటే ఒక మాట చెప్పొచ్చు, ఆయన వాక్కు, ఆయన ఊపిరి వాటిని ఎందుకు క్రియ చేస్తున్నవి. ఒక క్రైస్తవునిగా మనం నమ్మగలిగితే, ఈ వాక్యము దేవుడు మనకిచ్చిందని మనం విశ్వసించగలిగితే, ఆ విశ్వాసంతో మీకు చెప్పే మాట ఏమిటి అనంటే, ఇప్పుడు మనం నమ్మగలిగితే ఈ వాక్యం కూడా మనం ఎందుకు క్రియ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియమైన వారలారా, దూరం పెడితే చూడలేవండి ఆ శక్తిని. నూతన నిబంధనలో ఒక బలమైన మాట మీరు చూడాలి ప్లీజ్. హెబ్రీలకు రాసినటువంటి తెస్సలోనిక మొదటి పత్రిక చూద్దాం. ముందుగా ఎవరి యందు క్రియ చేస్తుందో అక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి రుజువును మనకిస్తున్నాడు. ఒక క్లియర్ ప్రూఫ్ చూడొచ్చు మనం అక్కడ. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఆయన వాక్యంలో శక్తి ఉన్నది, ఆయన నోటి ఊపిరి, ఆయన ఆత్మలో శక్తి ఉందని మనం నమ్మగలిగితే, ఆ వాక్యంలో అది కనపడుతున్నట్లయితే అది ఎవరిలో క్రియ చేస్తుందో చాలా క్లియర్గా చెప్పాడండి. అప్పుడే కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది ఆ చర్చ్, చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే వారి దగ్గరికి దేవుడు తన వాక్యాన్ని ఉత్తరం ద్వారా పంపించాడు. వారితో చెప్తున్నటువంటి ఆ మాట మీరు చూడగలిగితే తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనకు 13వ వాక్యం నేను చదవాలనుకుంటున్నాను. కొంచెం పెద్దగా ఉన్న లేఖనం మీరు చూడాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యము. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ పదం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వాక్యమే అందరిలో కాదు, జస్ట్ విన్నవారిలో కాదు, ఏదో తెలిసిపోయింది అన్నవారిలో, అంతకన్నా కాదు, ఎవరిలో అట విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఆ శక్తి ఎవరిలో ప్రభావంతో పనిచేస్తుందటంటే విశ్వాసులైన వారిలో మాత్రమే. కొద్దిసేపట్లో మనం చాలా దీర్ఘంగా మాట్లాడుకుంటాం విశ్వాసం గురించి, ఎందుకంటే ఈ వాక్యము విశ్వాసం ఉన్న వారిలోనే క్రియ చేస్తుందని చెప్పిన ఈ వాక్యమే ఇంకో దగ్గర సాక్ష్యం ఏముందంటే ఆ విశ్వాసం కలగడానికి వచ్చిందట ఈ వాక్యం. కొద్దిసేపట్లో చూస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తన యందు ఎవరైతే విశ్వాసులై ఉన్నారో వారి యందు క్రియ చేస్తుంది. ప్రియమైన వారలారా, ఇలా చెప్తున్నాను, నొచ్చుకోద్దు. ఏంటి అని అంటే ఈరోజు కొంత మనం బైబిల్ చదివి ఉండొచ్చు. ఆ చదివిన వాక్యం మీలో నాలో ఎటువంటి పరివర్తనకు, ఎటువంటి సహాయానికి, ఎటువంటి మార్పుకు, ఎటువంటి బలానికి మనం ఎందుకు క్రియ చేయలేదు అని అంటే బాగా నమ్మండి, మీరు బాగా చదవలేదని కాదు, అవసరమైన బేస్ ఆధారం లేదు. విశ్వాసంతో మనము ఆ వాక్యమును అంగీకరించని కారణం క్రియ చేయదు. ఆయన మాట యథార్థమైనదే. ప్రియమైన ఆ యథార్థమైన వాక్యం మీకు నాకు చెప్తున్న విషయం ఏమిటి అంటే ఇదిగో విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. మరి అవిశ్వాసం ఉంటే ఏమైతుంది? వాక్యం ఏమవుతుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4 చూద్దాం. 4వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం వారికి ప్రకటింపబడినట్లు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక, ఈ పదం ఇంపార్టెంట్, విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. యెషయా గ్రంథం 55లో ప్రవక్త చెప్తున్నప్పుడు దేవుని వాక్యం గురించి ఒక సాక్ష్యం ఉంటుందండి. అక్కడ ఆకాశం నుంచి కురుస్తున్న వర్షపు చినుకుతో పోలిక పెడుతూ నా మాట ఇలా ఉంటుంది. అక్కడ చెప్తున్నటువంటి పోలికలు ఏమిటంటే ఆకాశం నుంచి పడినటువంటి వర్షపు చినుకు, ప్రియమైన వారలారా, మళ్ళీ నేల మీద పడి నేల మీద నుంచి మళ్ళీ ఆకాశానికి వెళ్ళిపోయినట్టు మనం పుట్టాక చెప్పుడు చూడలేదండి. నేనేదో చూడలేదు నా ప్రాయంలో ఇప్పటివరకు. నేను ఇప్పటివరకు ఏం చూశాను అని అంటే అది నేలను తడిపి విత్తువానికి ఫలమును దయచేసేటట్టుగానే చూశాను తప్ప అలా కురుస్తున్నట్టుగా న్యూటన్ యాపిల్ పండు పోయినట్టుగా ఏం పోలేదండి. మనకు తెలుసు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో కళ్ళ ముందు వర్షం పడితే. ఆ సాదృశ్యం చెప్తే దేవుడు ఏమన్నాడంటే నా నోట ఉండొచ్చు వాక్యం అట్లుండును, అది నిష్ఫలము కాక. చదువుతామండి, బాగుంటుందన్నమాట. యెషయా గ్రంథము 55. మళ్ళీ వద్దాం ఇక్కడికి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటని సరిపోల్చుకోగలిగితే ఎంత చక్కటి పోలికతో దేవుడు తన మాటను గురించి సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడో మనం చూడగలము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చదువుతున్నాను. వర్షమును మంచు హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో
అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయను. అసలు వాక్యం వెనక్కిపోవడం అనేది లేదట, నేచర్. వాక్యం యొక్క స్వభావం ఎలాంటిదట అంటే అది నిష్ఫలమయ్యేదే కాదట ప్రియమైన వాళ్ళారా. పడ్డదండి ఈ సంవత్సరం విస్తారమైన వర్షం, కానీ అస్సలు పంట పండలేదని ఏ తరంలో ఏ మనిషి ఎప్పుడు చెప్పని మాట అండి అది. మీరు ఏమైనా విన్నారా? ఈ సంవత్సరం సమృద్ధికరమైన వానలు పడ్డాయి, కానీ ఏంటోనండి విత్తనాలు ఒక్కటి కూడా పండలేదు. విన్నారా? వినలేదు. జరగదండి, అలా జరగదు. అలాగే నా మాట కూడా నిష్ఫలము కాదు. కానీ హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుకొని వచ్చామండి. విన్నవారితో వారు కలిసి ఉండని కారణాన్ని బట్టి విన్న వాక్యం ఏమైందట? వారిలో నిష్ప్రయోజనం అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఆయన మాటలోనండి, ఆయన వాక్కులో శక్తి ఉంది అని మనం నమ్మగలిగితే ఆ శక్తి విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలగజేయడం మొదలు పెడుతుందట. ఆ విశ్వాసులైన వారిలో నిష్ప్రయోజనం ఉండిపోతుందట. దేవుని వాక్యము మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది, నిష్ప్రయోజనం అవుతుందని ఎలా తెలుస్తుందంటే ఒకసారి మిమ్ములను మీరు నన్ను నేను పరీక్షించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మనలోనే తెలుస్తుంది. మనలోనే ఆకాశం నుండి కురిచిన వర్ష బిందుకు ఈ నేల మీద పడ్డం ఎలాగైతే విధో, దేవుని వాక్యం కూడా వచ్చి పడేటువంటి నేల లేకపోతే బేస్ మనమే అవుతున్నామండి. మనలోనికి వస్తుందన్నమాట. అక్కడే తెలిసిపోతుంది. నేనేం చెప్తుంది కొత్త విషయం కాదు ప్రియమైన వాళ్ళారా, మీకేం తెలియని విషయం కాదు. మనం ఏమి ఈరోజు వింటున్న విషయం అంతకన్నా కాదు. ప్రభులోనికి వచ్చిన దగ్గర నుంచి దేవుణ్ణి కొనుక్కున్నానండి. నేను కూడా బైబిల్ బాప్తీసం తీసుకున్నప్పుడు మీరు కూడా కొనుక్కున్నారు. ముందే కొనుక్కున్నాం. మనకేం తెలియదు కాదు, ఇది మన చేతుల్లో లేని అంతకన్నా కాదు. నాకు చాలా అండి, నేను ఎంత ఆశ్చర్యపోతూ ఎప్పటికి గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇన్స్పైర్ అవుతుంటానండి. ఇది చాలా రోజుల క్రితం మన సంగాప్రి గారు అప్పుడు మనకు చెప్పింది. మా నాన్న టైంలో వాళ్ళ బైబిల్ వాళ్ళ ప్రయాసం ఎలా ఉండేనో అని ఇన్సిడెంట్ చెప్పినప్పుడు ఇప్పటికీ ఇన్స్పైరింగేనండి. కొనుక్కునే స్తోమత లేక, ఇంత విరివిగా దొరికేటువంటి పరిస్థితులు అంతకన్నా లేక, చాలా దూరం నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి ఒక్కటి పట్టుకొని పోయి దాంట్లో అందరూ ఒకే రోజు దాన్ని తిప్పుకోలేక ఒక్కొక్కరు ఒక్కొక్క పేపర్ ముక్క మీద కొన్ని వాక్యాలు రాసుకొని వెళ్ళి ఆ వాక్యాలను చదువుకుంటూ ఆ రోజు విశ్వాసం నిలబడ్డారు అని అంటే సిగ్గునొందాలి ప్రియమైన వాళ్ళారా. మనం నిజంగా నేను సిగ్గునొందుతుంటానండి. అంత ఆసక్తి ఎప్పుడు రగులుతుంది నాలో. కారణాలు మనం చెప్పొచ్చండి. వాళ్ళకంటే వసతులు లేవండి, వసతులు లేవు, ఇంకోటి అవన్నీ కారణాలే. కానీ ఆసక్తి అదని మాత్రం దేవునికి అనుకూలమైంది ఉంది ప్రియమైన వాళ్ళలో. మీరు నేను ఎక్కడున్నాము? మీరు నేను ఎక్కడున్నాము? ఇలా అడగొచ్చు అనుకుంటాను. ఎంత చదువుతున్నాము దేవుని వాక్యాన్ని? ఒక జనరల్ స్టేట్మెంట్గా మీకు చూపిస్తుంది ఏమిటంటే ఆయన నోటి మాటలు శక్తి ఉంది ప్రియమైన వాళ్ళారా. అది క్రియ చేయాలి అని అంటే ఆ వాక్యం మనలోనికి రావాలి. ఓకే, ఇప్పుడు ఆ వాక్యం మనలోనికి వస్తే వచ్చేటువంటి రిజల్ట్స్ ఎలా ఉంటాయి? రావడానికి గురించి మీకు ఒక ఆధారం చూపించాను. నిష్ఫలం అవ్వకూడదు. ఇంకొక విట్నెస్ కూడా ఇస్తూ ఇంకొక బలమైనటువంటి సాక్ష్యం కూడా చెప్పుకుంటాడు దేవుడు తన మాటను గురించి. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇది కూడా మనం మిస్ అవ్వద్దండి. సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాలి. ఈ మాటను అద్భుతంగా ఉండేది. 4వ అధ్యాయం 12, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12 మనం చూడగలిగితే దేవుని లేఖనం ఎలా ఉంది అని అంటే, ఎందుకనగా దేవుని వాక్యము, హెబ్రీ 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేటువంటి శక్తి ఉందట. దేవుడు తన వాక్యం గురించి ఏదో సౌండ్ అని చెప్పడం లేదండి. ఎందుకు సౌండ్ అని చెప్పడం లేదని సింపుల్ అంటున్నాను తెలుసా? ఈరోజు సౌండ్తో ఈ సృష్టి అంతా వచ్చిందని చెప్పేది ఉంది సిద్ధాంతము కదా. సౌండ్తో వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటో తెలుసా? ఇందులో ఉన్నటువంటి సజీవాన్ని, ఇందులో ఉన్న బలాన్ని వదిలేశారు ప్రియమైన వాళ్ళారా. శాస్త్రం నేను చెబుతున్న మాట మీకు బాగా అర్థం కావాలి లోతుగా. ఏమండి, ఇలా కలిగిందని చెప్పగలిగారు, కానీ ఈ కలిగిన దాంట్లో ఏముందో చూడలేకపోతున్నాడండి. వారి అవివేక హృదయం అంధకారమాయన కనుక అన్న మాట నిజమవుతుంది అనిపిస్తుంది. మనకంటే చాలా దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు సృష్టికి. మనకంటే చాలా బలమైన శాస్త్రాతీతమైనటువంటి విషయాలను తీసుకొచ్చి బలపరుచుకున్నారు విషయాలని, కానీ ముఖ్యమైనది మర్చిపోయారు. కానీ దేవుడు చాలా సరళమైన చిన్న పదాల్లోనికి తీసుకొచ్చి అనామకులైన మనతో చెప్తూ అంటున్నాడు,
వారెవ్వరు కూడా చూడండి మనతో చెప్తా అంటున్నాడు. నా మాట ఎలాంటిదంటే అది సజీవమైనది, అది బలము కలిగినది. ఇంకొక అద్భుతమైన మాట ఏమన్నాడు అని అంటే, వాస్తవానికండి ఎలా ఉందటంటే, మనం బైబిల్ చదువుతుంటే ఆ బైబిల్ మనం చదువుతుంది అన్నట్టుగా ఉందండి ఆ మాట. పూర్వపు సేవకులు అలానే చెప్పారు ప్రియమైన వాళ్ళారా. ఎలా ఉందటంటే ఆ వాక్యము మనం చదువుతుండొచ్చు, మన కళ్ళతో అక్షరాలతో మనం మెదడుతో ఈ పదం ఇది అని పలుకుతూ దాని అర్థాన్ని గ్రహిస్తూ మనం సాగుతుండొచ్చు. అది మన వైపు నుంచి. కానీ అటువైపు నుంచి ఇంకోటి చెప్తూ ఉంటున్నానంటే, నా వాక్యానికి ఎంత శక్తి ఉందంటే అది నిన్ను చదువుతుంది. నిజమండి, మనల్ని చదువుతుంది మన వాక్యము. చివరిలో చూపిస్తాను ప్రియమైన వాళ్ళు కొన్ని మాటలు. దేవుడు అంటున్నాడు, ఎటువంటి ఖడ్గము కంటేను. అలా చెప్తున్నప్పుడు పండితులు ఏమంటుంటారు అనంటే, బైబిల్ థియాలజియన్స్, నిజంగా ఒక సర్జన్ చేతిలో ఉన్నటువంటి అతని నైఫ్ కంటే చాలా షార్ప్గా ఉంది. ఎంతవరకు వెళ్ళగలడు సర్జన్ అని అంటే కొంతవరకేనండి, ఆ తర్వాత వెళ్ళలేకపోతున్నాడు. కానీ నా వాక్యం ఎంతవరకు వెళ్ళగలదు అంటే, ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు. ఇంకెంత దూరం వచ్చేసిందంటే మన హృదయం యొక్క తలంపుల దాకా వచ్చేసింది. మనం అబద్ధం చెప్తున్నామో నిజం చెప్తున్నామో లై డిటెక్టర్ టెస్ట్ అంటే ప్రూవ్ చేయగలరేమోనండి. బట్ నేనేం థింక్ చేస్తున్నానో మీరేం థింక్ చేస్తున్నాడో బట్టలేడంతే. ఇంకా అక్కడ దాకా వస్తాడని కూడా నేను అనుకోవట్లేదు ప్రియమైన వాళ్ళ మనిషి లేదు. కానీ ఒక దానికి మాత్రం శక్తి ఉందని, ఆ శక్తిని గురించి చెప్తే ఉంటారు. నా మాటకి ఎంత శక్తి ఉంది అని అంటే, నీ ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు. ఎంత దగ్గరకు వచ్చిందంటే నీ హృదయం యొక్క తలంపులను వాటిని పరిశీలించటం లేదా. మీరు మనసు పెట్టి ఒక వారం చదివి చూడండి ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని ఎంత బాగా మీకు చూపిస్తుందో చూడండి వాక్యం. నిజమండి, మనలో గూడు కట్టుకొని దాచుకొని మనం కాపాడుకుంటూ మనుషుల ముందు మన రెప్యుటేషన్ నిలబెట్టుకుంటూ లోపల మనం చేస్తున్న మన బిహేవియర్ని అంతా ఎక్స్పోజ్ చేసే శక్తి దేనికి ఉంది అని అంటే వాక్యానికి ఉంది ప్రియమైన వాళ్ళారా. మనలో ఉన్న గర్వాన్ని కావచ్చు, లోకపు ఆశల్ని కావచ్చు, డాంబికాన్ని కావచ్చు, అందరికంటే నేనే పైగా ఉండాలన్నటువంటి కోరికను కావచ్చు, రకరకాలండి ఈరోజు మన అంతరంగంలో ఉన్నవి. ఎవరికి చెప్తున్నాను చెప్పండి? ఎవరికి చెప్పటం లేదు. కానీ ఒక శక్తి దగ్గరికి వస్తే ఆ శక్తి మనలో తీసుకొచ్చే పరివర్తన మీరు చూడాలి ప్రియమైన వాళ్ళారా. ఈ వాక్యం మనల్ని మనకు ఏమంటారు అచ్చుగుద్దినట్టుగా చూపించగలదు. ఈ మాటలను మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇందులో శక్తి ఉన్నదని, ఇది విశ్వాసులలో కార్యసిద్ధి కలగజేస్తుందని, అవిశ్వాసులలో ఎట్టి క్రియ చేయదని, ఇది మన ప్రాణాత్మలో మూలుగలను విభజించినంత మట్టుకొచ్చి మన హృదయం యొక్క తలంపుల దగ్గరికి తీసుకొని వస్తుందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ శక్తి మీ హృదయం పట్టుకుంటే చదవడం మొదలు పెడతారని. మీరు చదవటం లేదని నేను అనను, కానీ ప్రియమైన వాళ్ళారా, 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట చదివితే మనం విశ్వాసంలో బలవంతులం అవుతామని నేను అనుకోవటం లేదు. సంఘంలో ఒక 3 నెలల నుంచి అనుకుంటాను కదా, ఎక్కువసార్లు చెప్తున్నమాట, ఎక్స్క్యూజ్తో దేవునికి పని లేదండి. ఎక్స్క్యూజ్తో అప్పుడప్పుడు కొన్ని లేఖనాలు చదువుతుంటే అప్పుడు ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం కదా, వయనాడులో ల్యాండ్ స్లైడ్స్ కూలిపోయి చాలామంది చనిపోయారు. అలాంటి సందర్భం యేసుక్రీస్తు వారి కాలంలో జరిగినప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, వారి అపరాధులను మీరు తలంచుచున్నారా? ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే రేపు వారు మీ మీద నిలబడి అవసరమైతే మీ మీద విచారణ చేయగలిగేటువంటి రోజు ఒకటి ఉంది. కొన్ని సందర్భాలు, షేబా దేశపు రాజుని కావచ్చు, ఒక తూరు పట్టణమును కావచ్చు, సొదొమ గొమొర్రా అటువంటి ప్రజలను కావచ్చు, కొన్ని మనకు ఆ రుజువులు ఇస్తే ఏమంటాడంటే, రేపు విమర్శ దినమందు వారు మీ మీద నిలబడి వారు మీ మీద తీర్పు మీ మీద ప్రకటించేదారు అన్నట్టుగా మాట్లాడేస్తారు, మీ మీద ఆరోపణ చేయదురు వారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈరోజు ఎక్స్క్యూజ్ చెప్తున్న మనందరి మీద అంటే, మన పూర్వీకులు నిలబడే అవకాశం దొరకక, వారికి స్తోమత సహకరించక, బయటున్న పరిస్థితులు వారికి ఏమాత్రం కూడా అనుకూలపరచక, దేవుని వాక్యానికి దూరంగా బతికిన దినాలలో ఉన్న వాళ్ళందరూ మన మీద నిలబడి ఖచ్చితంగా మన మీద ఆరోపణ చేస్తారండి. నిజం, చిన్నది మన చేతుల్లోనికి రాలేదు ప్రియమైన వాళ్ళారా. అక్షరాల్లో ఉండేసరికి నాకు కూడా కొన్ని సంవత్సరాలు అర్థం కాలేదండి. నిజం, కొన్ని సంవత్సరాలు అస్సలు అర్థం కాలేదు. విన్నవారితో కలిసి ఉండేటువంటి మనసు అస్సలు లేకపోయిండే. దానివల్ల వింటున్న ఏ రోజు వాక్యమైనా కూడా నాలో క్రియ చేయని పరిస్థితి, నిష్ప్రయోజనమైపోయినది. కానీ ఫలములు ఫలించిన దినములు కూడా ఉండేనండి. కారు ద్రాక్ష అంటాడు బైబిల్లో. మీలో కూడా కొన్ని. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? ఇలా చూడటం లేదు వాక్యాన్ని. మనం నమ్మగలిగితే, ఈ మాటలో శక్తి ఉందని విశ్వసించగలిగితే, దీన్ని ఆశ్రయిస్తే ప్రియమైన వాళ్ళారా, సృష్టిలో కార్యం చేస్తున్న ఆయన శక్తి మనలో కూడా చేయగలదు. మనలో శక్తి కార్యం చేయడం అంటే మన బ్రతుకును మార్చగలదండి. అది నేను చెప్పాలనుకున్న మాట. రిజల్ట్స్ అన్నాను కదా, ఈ వాక్యాన్ని ఆశ్రయిస్తే మనలో జరిగేటువంటి ప్రతిఫలములు, రిజల్ట్స్ ఎలా ఉంటాయి కొన్ని చూద్దాం. చాలా ముఖ్యమైనది, బాగా అవసరమైంది, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిందే. మనలో
విశ్వాసం లేకపోతే ఈ వాక్యం చదివితే మనకు విశ్వాసం వస్తుందని బైబిల్ చెప్పిందండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం బాగా తెలుసు, ఈరోజు మళ్ళీ మనసుకు తీసుకుందాం, అవసరమైన మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం చదువుతున్నాను మీ వినికిడిలో. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ మాట. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మీ కళ్ళతో పెద్దగా చూస్తూ వీలైతే మీకు బైబిల్ అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిన వర్డ్ ఏంటో తెలుసా? కలుగును అన్న పదం పెట్టుకోండి, అని టిక్ పెట్టుకోండి. కలుగుతుందటండి, విశ్వాసం కలుగుతుందట. దేనివల్ల? ఈ వాక్యమును విని చదివి దీంతో మనం బ్రతకటం వల్ల. విశ్వాసం అనేది అండి ఇన్స్టెంట్ అయితే కాదు ప్రియమైన వాళ్ళారా, ఇలా వినగానే అలా వచ్చేదైతే కాదండి. నా అనుభవంతోనే చెప్తున్నమాట, ఊరికేం చెప్పటం లేదు. ఇలా వింటే అలా అయితే వచ్చేది కాదు. ఇట్స్ అ ప్రాసెస్ అండి, ఇట్ టేక్స్ టైం. విశ్వాసం అనేది ఒక ప్రక్రియ ప్రియమైన వాళ్ళారా, దానికి పెద్ద సమయం పడుతుంది, దానికి ఒక కొనసాగింపు ఉంది. వింట వలన విశ్వాసం కలును అనగా నేను వినేగానే వచ్చింది అని అంటే నేను బాగా చెప్తాను వినండి. మనం ఎన్నో విన్నాం, కానీ విన్నవి మనకు ఏ సమయంలో ఎంత హెల్ప్ చేశాయి? ఎందుకంటే విశ్వాసానికి ఉన్న ప్రూఫ్ ఏమిటి అని అంటే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4లో అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడండి. ఎన్నిసార్లు ఓవర్కమ్ అయ్యాం చెప్పండి? లోకమును, లోకపు ఆచారములను, లోకంలో అనుసరించే పద్ధతిని, లోకంలో ఉన్నటువంటి మాటలను, లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్ను, లోకం వెళ్తున్నటువంటి ట్రెండ్ని ఎన్నిసార్లు మనం ఓవర్కమ్ అయ్యాం? ప్రతిసారి ఓవర్కమ్ అయ్యేవాళ్ళు కదా. విన్న వెంటనే విశ్వాసం కలుగుతుంది అని అంటే, వింట వలన విశ్వాసం కలుగునన్నది ఇంకా అది మారదండి. ఇట్స్ అ కాన్స్టెంట్ థింగ్, అది స్థిరాంకము. కాకపోతే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది ప్రియమైన వాళ్ళారా. మనం వినాలి. ముందుగా విన్నది మన జీవితంలోనికి ఒక విధంగా ఇంజెక్ట్ అవ్వాలంట, మెడిటేట్ అవ్వాలండి మన లైఫ్లో. మర్చిపోతే ప్రయోజనం లేదు ప్రియమైన వాళ్ళారా, మర్చిపోతే ప్రయోజనం లేదు. ఎలా చెప్పొచ్చు? ప్రభు అంటాడు స్వార్థ పంపుతున్నప్పుడు శిష్యులతో, చేర్చుకున్న వారు ఉన్నారా? దులపండి, వాళ్ళు మీ పాద ధూళి వాళ్ళు దులిపేయండి, రేపు విమర్శ దినమందు ఆ ధూళి వారి మీద ఆరోపణ చేస్తుంది అంటాడు కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిజమండి, నిజాయితీగా చెప్తున్నాను మీతో. గతంలో మనం విన్న కొన్ని వందల వేల ప్రసంగాలన్నీ రేపు మన మీద ఆరోపణలు నిలబడతాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎన్నిటినో దులిపేసాం ప్రియమైన వాళ్ళారా. ఈ సండే ఇక్కడ నేను నా జీవితంలో దులిపేసినవి ఉన్నాయి, మీరు మీ జీవితంలో దులిపేసినవి ఉన్నాయి. దేవుడు తన సేవకుని చేత ఇది చెయ్యాలి, ఇది చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇది మానాలి, ఇది మానొద్దు అని చెప్పినవన్నీ దులిపేసినవి కోకొల్లో మన జీవితంలో. ప్రతి ఒక్కరం ఊరికి వదులుతూ పోతుంది అనుకుంటున్నారు, రేపు మన మీద ఇదంతా నిలబడుతుంది. సీరియస్గా మాట్లాడుతున్నారు బ్రదర్ అంటే, అవునండి, ఈ సమయం ఇక కష్టమైన కాలం వచ్చేసింది. క్రైస్తవులుగా మనం ఉండబోతున్నందుకు ప్రియమైన వాళ్ళారా, చాలా బలంతో నిలబడితేనే ఉండబోయే కాలాలు రాబోతున్నవి. చాలా బలంతో ఉండబోతేనే ఉండగలమంతే. ఇంకా నిజమండి, మనకు ఆధారంగా ఉంటారు. లేకపోతే మనం ఇన్ని రోజులు వీళ్ళ వర్తమానాలు వింటున్నాం, వీళ్ళను మనం ఫాలో అవుతున్నాం కనుక రేపటి రోజున వీళ్ళు బలంగా నిలబడతారు, వీళ్ళ తరపున మనం కూడా నిలబడవచ్చు అని మనం ఒకవేళ ఆధారం అనుకుంటే ఆధారాలన్నీ కూలిపోతున్న కాలాలు చూస్తున్నారా? యూట్యూబ్ ఛానల్లో కొన్ని క్రిస్టియన్ ప్రీచర్సే వచ్చి ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి కొన్ని చూడండి, అప్పుడప్పుడు ఎన్లైట్ అవుతాం. చాలా చిత్రం అనిపిస్తుందండి. ఎంత మార్చింది డబ్బు వీళ్ళని ఆశ్చర్యం కలుగుతుంది ప్రియమైన వాళ్ళ. నేనేం అతీతుని కాదండి, నేను జాగ్రత్త చేసుకోకపోతే నా చోటు కూడా అదే తెలిసిపోతుంది నాకు. వాళ్ళు చూస్తున్నా కానీ తెలిసిపోతుందండి. వీళ్ళు రేపటి రోజున సరే వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ వెనక నేను కూడా నిలబడతాను అని మనం వాళ్ళ మీద లీన్ అయి ఉండిపోయేటువంటి రోజులు కాదు అవి. మీరు నేను వ్యక్తిగతంగా, నిజంగా ఈ పదం ఇలా వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఒక విధంగా బలమైన ప్రత్యక్షతతో దేవుణ్ణి అవగతం లేకపోతే ఆయనను మనం అర్థం చేసుకొని ఉంటేనే రేపు నిలబడబోతున్న రోజులు. అలా రావాలి అంటే ప్రియమైన వాళ్ళరా, మన చేతులు ఉన్న బైబిల్తో టైం స్పెండ్ చేయాలండి. ఈ వాక్యంతో మనం ఎక్స్పోజ్ అవ్వాలంటున్నాడు. ఒకసారి కూడా చాలా బాగా చెప్పాడండి, దీనికి నేను ఎక్స్పోజ్ చేసుకునే దినాలు రావాలి ఇక నీ జీవితంలోనికి అన్నాడు ఆయన. దీనికి మనల్ని మనం బయలుపరచుకోవాలటండి. మన అంతరంగాన్ని, మన బాహ్యాన్ని, మన తలంపులను, మన క్రియలను, మన చూపులను, మన వినేటి వాటిని, వీటికి మీరు బహిర్గతం చేసుకోండి మిమ్మల్ని మీరు. అప్పుడు మీరు నిలవగలరు. ఆ రోజు వచ్చేది ఏమిటి అంటే వినుట వలన విశ్వాసం కలిగిన పదం అంటే ప్రభు కూడా అంటూ అంటాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకున్న మాట బైబిల్లో ఎక్కువసార్లు చెప్పబడిన మాట అండి. 4 సార్లు. హబక్కుకు మొదలు పెడతారు, అపోస్తుల వరకు కొనసాగుతుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును.
ఒక పెద్ద యుద్ధం రాబోతుంది ప్రియమైన వాళ్ళ ఇశ్రాయేల్ మీదకి. హబక్కూకు ప్రవక్త మొదటి అధ్యాయంలో మొత్తం దేవుడితో డిఫెండ్ చేస్తాడండి. ఏంటి దేవా నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, నువ్వు ఏర్పరచుకున్న జనాంగం కదా, నువ్వు ప్రేమించిన వారు కదా, ఇలా చేయదు కదా, అలా చేయదు కదా అన్నీ మాట్లాడతాడు. నిజంగా క్వశ్చన్ చేస్తాడు. తర్వాత రియలైజ్ అవుతాడండి. ఆయన రియలైజ్ అయిన తర్వాత అర్థమవుతుంది దేవుడు ఖచ్చితంగా ఆ చెరలోనికి పంపించడానికి, ఆ రాజును పంపించడం మాత్రం ఖచ్చితం. ఏం చేయాలన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. పరిగెత్తువాడు కూడా చదవగలిగేంత పెద్దగా నువ్వు గోడ మీద రాయిము. ఏమని రాయి? ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునన్న మాటలు రాయి. ఎలా ఉండాలంటే పరిగెత్తగలవాడు కూడా చదివేటట్టుగా ఉండాలి. హబక్కూకు 4లో ఉంటుంది, మీరు చదువుకున్న తర్వాత. ఆ మాట దేనికి గుర్తుగా ఉంది అంటే విశ్వాసంతో ఉన్నవాడు మాత్రమే బతకబోతున్న దినములు. ఆ విశ్వాసం మీకు నాకు రావాలంటే ప్రియమైన వాళ్ళ మన జీవితంలో వినుట రావాలి. ఒక విధంగా ఒకవేళ మీరు అనుకోవచ్చు, బాగా వింటున్నాం కదా, సండేస్ వింటున్నాం, ఛానల్స్లో సేవకుల ప్రసంగాలు వింటున్నాం, దాని గురించి మాట్లాడతాను ప్రేమ, నేను తప్పనలేదు. ఇట్స్ అ పార్ట్ అండి, అది కూడా ఒక భాగం. మనకు విశ్వాసం కలుగుట అది కూడా ఒక భాగం. కానీ అది మాత్రమే భాగం అనుకుంటే మాత్రం ఎంత ప్రమాదం ఉందో కొద్దిసేపట్లో నేను చూపిస్తాను కొన్ని వాక్యాల్లో. అది ఒక భాగం, అది ఉండాలి మన జీవితంలో. అదొకటే మాత్రం శాశ్వతం కాదు ప్రియమైన వాళ్ళ. మొదటిది ఏమిటి అని అంటే ఈ వాక్యమును చదవడాన్ని బట్టి, ఈ వాక్యమును ధ్యానించడాన్ని బట్టి, ఈ వాక్యంతో మనం కాలం గడపడాన్ని బట్టి మీకు నాకు కలిగేటువంటి గొప్ప ప్రతిఫలం ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం, మనలో ఉన్నటువంటి కొంత విశ్వాసము అధికమయ్యేటువంటి అవకాశం ఉన్నది. అవకాశం ఏంటి? దారి అది. మీరు వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల మీకు కలుగుతుంది. ఎప్పుడు కూడా పరీక్షతో ఉండండి ప్రియమైన వాళ్ళరా. చాలా పర్టికులర్గా ఉంటామండి భోజనం విషయంలో కదా. మనుషులం కరోనా వచ్చిన తర్వాత ఇంకా బాగా పెరిగిందండి. అవుట్ సైడ్ ఫుడ్ చాలా తగ్గించేసాం కదా. బండ్ల మీద తినాలంటే బాగా ఆలోచిస్తున్నాం ఇప్పుడు మనం. ఎందుకు? కేర్ పెరిగింది ప్రియమైన. హ్యాపీ అండి, మంచిది. హెల్త్ గురించి నేను చాలా సిద్ధపడుతున్నాను ప్రియమైన. ఒకరోజు సంఘంలో మాట్లాడుకుందామండి. ప్యూర్లీ భౌతిక సంబంధంగా మన ఆరోగ్యం గురించి బైబిల్ ఇస్తున్నట్టు ఇన్స్ట్రక్షన్సే మాట్లాడుకుందాం మనం. ఒక ప్రేయర్ ఉంది అయితే నాకు. దానికోసమే ముందు ఒక ప్రిపరేషన్, నన్ను నేను దేవుడికి ఎక్స్పోజ్ చేసుకుంటున్నాను తిండి విషయంలో ఫస్ట్. కానీ నాకు ఒక బర్డన్ ఉందండి, మీతో చెప్తాను ఆ విషయాన్ని. ఒక గంట మాట్లాడుకుందాం ఒకరోజు చర్చ్లో. ఏమండి ఈరోజు ఒక ఫుడ్ విషయంలో చాలా కేర్ వచ్చిందండి. ఎందుకు మాట చెప్తానంటే మన వినుట కూడా చాలా కేర్ఫుల్ ఉండాలండి. ఆ వినుట క్రీస్తును గూర్చై ఉండేటట్టుగా చూసుకోండి. దాని గురించి నేను చెప్పలేను, ఎందుకంటే చాలా లెంతి అవుతుంది. మీకు తెలియాలి, మీరు అడగాలి దేవుణ్ణి, మీరు అడగాలి అంతే, నేను అడగాలి. మొదటి రిజల్ట్ దేవుని వాక్యము మనం ఎందుకు క్రియేట్ చేస్తే మనకు వచ్చే మొదటి రిజల్ట్ ఏమిటి అంటే మనం విశ్వాసమును పొందుకుంటాము. అది అవసరం ప్రియమైన వాళ్ళారా. రేపు రెండోసారి వచ్చినప్పుడు ప్రభు చూడాలనుకుంటుంది అదే, ఈ లోకాన్ని జయించాలంటే అవసరం అదే, మనం బతకాలన్న అవసరం అదే. దేవుడు బైబిల్లో చెప్పిన సమస్తమును ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలన్న ఏది ఆధారమో తెలుసా? విశ్వాసమే ఆధారం. విశ్వాసం లేకుండా బైబిల్లో ఏ విషయాన్ని మనం రూఢిపరచుకోలేము, ఏ విషయాన్ని నమ్మలేము, ఏ విషయాన్ని కూడా మనం పొందుకోలేము అంతే. ఇంకా సో అన్నిటికీ స్థిరంగా విశ్వాసం కనపడుతుంది ఈ వాక్యం చదివితేనట ప్రియమైన వాళ్ళరా. దీన్ని మనం ధ్యానిస్తేనట, దీనికి మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకుంటేనట మనం ఏం పొందుకోగలము అని చెప్తుంది బైబిల్. అంటే విశ్వాసమును పొందుకుంటాము. ఇప్పటికైనా కొంచెం మొదలవ్వాలండి మీలో. అంటే మీరు అసలు చదవటం లేదా నేను అనటం లేదు, కానీ కొంచెం సమయం ఇస్తున్నారు కదా. వీక్ క్రిస్టియన్గానే ఉంటామండి. 5 minutes ఉంటే 5 minutes క్రిస్టియన్గానే ఉంటాం అంతే. అంతకుమించి ఏం బలంగా ఏం పోరాడలేము ప్రియమైన వాళ్ళారు. మన అంతరంగ జీవితంతో కావచ్చు, మన పాపేచ్ఛలతో కావచ్చు, లోకంతో కావచ్చు, అపవాది శోధనలతో కావచ్చు. మనం బలంగానే ఉంటేనే బలంగానే ఎదుర్కోగలం అంతే. మిలిటరీ సెలక్షన్ అండి, ఇది నాకు బాగా నచ్చింది ప్రియమైన వాళ్ళు. యేసుక్రీస్తు వారిది కూడా. కాకపోతే మనకు మిలిటరీ సెలక్షన్ అంటే వేరేది వినపడుతుందని. ఎవరు కావాలో తెలుసా అండి? వాళ్ళకు మెజర్స్ ఉన్నాయండి. దారుఢ్యం విషయంలో కావచ్చు, డిజబిలిటీ విషయంలో కావచ్చు, అన్నిట్లో వాళ్ళ ఎంపిక ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్. యేసుక్రీస్తు వారిది కూడా ఎంపిక జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఆయన మనకు సేనాధిపతి కూడా అండి. Hebrews 12:1 బట్టి ఆయన మనకు సేనాధిపతి. ఆయన కూడా తన సైనికులను ఎంపిక చేసుకుంటున్నాడు. బలహీనులు వద్దు ఆయనకి, వీక్గా ఉన్న వాళ్ళు వద్దండి, వైకల్యం కలిగిన వాళ్ళు వద్దు. నిజం ప్రియమైన వాళ్ళరా. ఎలాంటి వారు కావాలి అంటే ఆయనకు బలవంతులు కావాలి. ఆ బలము విశ్వాసంలో ఉంది ప్రియమైన వాళ్ళరా. చదవాలి మనం, చదవాలి. ఇప్పుడు చెప్పబోయేదండి ఇంకొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళరా. ఈ వాక్యం వల్ల ఎంత ప్రయోజనం ఉందో ఇంకో అద్భుతమైన మాట చూడండి. యాకోబు పత్రిక ఒక 10 minutes చాలా సీరియస్గా ఉంటుంది. బట్ మీరు పట్టుకోవాలి ప్లీజ్. చాలా సీరియస్గా ఉంటుందండి ఈ మాటలు. కానీ మీకు కనుక దేవుడు చూపిస్తున్న వెలుగు కనపడిందా, మీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకొకరు ఉండరు. నిజం. ఇప్పుడు నేను చూపించబోతున్న ఒక 4 వాక్యాలతో మీరు ట్రావెల్ అవ్వాలి. అద్భుతమైన విషయం ప్రియమైన వాళ్ళారా.
అదంతా మనం బైబిల్ చదవడాన్ని బట్టి పొందుకోబోతాం అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం చూడండి ప్లీజ్. 18 అంటుంది, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఏం చెప్తున్నాడు ఈ యాకోబు గారు అని అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు అర్థం కాదు ఈ మాటలో ఉన్నటువంటి లోతు. నిజం అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమయ్యే విషయం. ఈరోజు నేను చెప్పగానే వెంటనే నమ్మమని కూడా మిమ్మల్ని అనను. ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ హృదయంలో పెట్టుకొని స్థిరంగా దేవుణ్ణి అడుగుతూ ఉండండి. నాకు వెల్లడి చేయి దేవా, నాకు వెల్లడి చేయి, నేను విన్నది నిజమేనా, నువ్వు అనుకుంటున్నది ఏదా అని వెల్లడి చేయమని అడగండి ప్లీజ్. దులిపేసిపోవద్దు ఈరోజు ప్రసంగం మాత్రం. మీరు దేవుడు లేఖనం ఏముంటుంది అని అంటే, నేను మిమ్మల్ని సత్యవాక్యం వలన కన్నాను అంటున్నాడండి, ప్రథమ ఫలముగా ఉండునట్లు. ఏం చెప్తున్నాడు యాకోబు గారు ఇక్కడ? మనము క్రీస్తులోనికి రాకముందు ప్రాచీన పురుషులం, ప్రియమైన వారలారా, భూ సంబంధులం, ప్రకృతి సంబంధులం, శరీర సంబంధులం, మనుష్యేచ్ఛల చేత, లోక మాలిన్యం చేత ఈడవబడుతున్న వారము, మన హృదయమునకు కలిగిన వ్యర్థతను అనుసరించి బ్రతకాలను ఆశపడుతున్న వారము. పదాలు పెద్దగా ఉన్నాయి కదా, బైబిల్లో ఇలానే ఉన్నాయండి. అంతే మరి, నేనేం చేయను. నిజం, పాపులము, దేవుని చేత ఏమాత్రము కూడా ప్రజలము అని పిలవడానికి అర్హత లేని వారమాట. పేతురు గారు ఇలా అంటాడు, ఒకప్పుడు మనము దేవుని ప్రజ అయి ఉండక. అది చాలా లోతుగా తగిలిందండి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, హేతువాది, లేకపోతే నాస్తికుడు అంటానులేండి. అతను ఏమంటున్నాడు అని అంటే, ఈ మతం వాళ్ళు మనుషులే కాదు అంటే, ఒక దేవుడు ఉన్నాడని నమ్మేవాడిని పట్టుకొని అంటున్నారు. అతను అనే మాట ఏంటంటే, ఈ మతం వాళ్ళని అసలు మనుషులే కాదు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మితే వాడిని మనిషి అంటున్నారు, దేవుడు లేడని ఒకవేళ అంటే అతడు మనిషే కాదంటున్నారు. అతను ఏమన్నాడంటే, కళ్ళ ముందు కనపడుతూ తన వల్ల ఆకారంతో ఉన్న మనిషినేమో మనిషి కాదంటున్నాడు, లేని దేవుని మాత్రం దేవుడు అనుకుంటున్నాడు. ఇంతకంటే మూర్ఖత్వం ఉంటుందని అతను అడుగుతున్నాడండి. నాకు కూడా లాజిక్గా రైటే అనిపించింది. నిజమండి, లాజిక్ అయితే రైటే. కానీ దేవుని వైపు వచ్చి వాక్యం చదువుకుంటే, ప్రియమే, ఆమోస్ గారు కూడా అంటారు, భక్తిహీనుల క్షేమం చూడగానే ఆయన హృదయంలో మత్సరం పుట్టిందటండి. కానీ దేవాలయంలోకి వెళ్ళి ధర్మశాస్త్రం చదువుకోగానే ఆయనకు అర్థమైందట, వారిని అంచున కాలు జారు చోట ఉంచి ఉన్నామన్న మాట ఆయనకు వెళ్ళడగానే హృదయానికి సమాధానం దొరికిందట. ప్రేమ అట్లా నాకు కూడా ఒకటి దొరికిందండి. ఆ మాట వినగా నిజమే అనిపించింది. మళ్ళీ పేతురు మాట చదువుకోగా నిజమే. 2వ అధ్యాయం 10లో అంటాడు, ఒకప్పుడు మనం దేవునికి ప్రజ అయి ఉండక. ఆ మాటలో నా అనువాదంలో చెప్పాలంటే నేనేమంటానంటే, అసలు దేవుడు మనము క్రీస్తులో పుట్టక ముందు ఏమంటున్నాడంటే, అసలు మనం మనుషులమే కాదంటున్నాడు. బహుశా అందుకోసం అనుకున్నా. కీర్తనలు కూడా, కొరవు కీర్తనలు రాస్తున్నప్పుడు అంటారు, వాడు నశించు మృగమును పోలి ఉన్నాడు. చూశారు కదా మీ బైబిల్లో 2 సార్లు ఉంటుంది ఆ పదం. అది నాకు ఒక ఆదరణ ఇచ్చింది. ఎస్, ఇప్పుడు నేను నమ్ముతుంది ఏమిటి అని అంటే, ఒకప్పుడు మన ప్రాచీన పురుషుని స్వభావం ఏంటో తెలుసా? మీరు నేను ప్రాచీన పురుషులం. ఒకప్పుడు మనం ఏమిటి అని అంటే, అసలు ఒకప్పుడు పిలవబడ్డానికి, మనిషి అని పిలవబడ్డానికి కూడా అనర్హులం, ప్రియమైన వారలారా. కానీ ఇప్పుడు మనం నవీన పురుషులం చేయబడ్డాం క్రీస్తులో. అది ఎలా జరిగిందో యాకోబు గారు ఒక అద్భుతమైన పదప్రయోగంతో రాశాడు. ఏమన్నాడు? సత్యవాక్యం వలన ఇప్పుడు మనల్ని కన్ననన్న మాట రాశాడండి. మళ్ళీ చదువుదాం మాట. 18 నేను చదువుతున్నాను మళ్ళీ. ఆయన తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా. ఇప్పుడు మనం నవీన పురుషులం, ఇప్పుడు మనం నూతనం చేయబడ్డాం. రేపు మళ్ళీ ఆయన కుమారుడు వచ్చిన ప్రకృతి నూతనం చేయబడబోతుంది. అప్పుడు సమస్తం నూతనం అవ్వబోతుంది. కానీ ముందు నూతన పరచబడింది ఎవరటంటే, ఆయన రక్తంలో కడగబడిన వారము. ఏమండి, ఇది మన క్రియ అని చెప్పటం లేదండి యాకోబు గారు, అది దేవుడు చేసిన కార్యం. అందుకోసం ఆ కార్యం ఎలా చేశాడట అని ఒక స్ట్రక్చర్ ఇస్తున్నాడు. ఆ స్ట్రక్చర్లో ఏమన్నాడు అని అంటే, మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఏంటి బ్రదర్ సీరియస్ పాయింట్ అన్నావు, ఏమి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు మా మైండ్లో అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఎందుకు వాక్యంను చదవాలని ప్రేరేపించడానికి ఈరోజు ప్రేయర్ఫుల్గా వచ్చాను అని అంటే, ఈ వాక్యం ఇచ్చే ఇంకొక బలమైన రిజల్ట్ ఏంటో తెలుసండి? మనల్ని నవీన పురుషులుగా చేయగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. చిన్న వర్డ్ కాదండి, మీకు నా పదాల్లో చెప్పేసింది. నా మాట మీరు వినగలుగుతున్నారా? చిన్న పదం కాదు మీతో చెప్పింది నేను ఇప్పుడు. ఈరోజు మనల్ని నవీన పురుషులుగా చేయగలిగిన శక్తి దేనికి ఉంది అంటే, దేవుడు తన మాటకుందని చెప్తున్నాడు. అందుకని వాడిన సత్యవాక్యం వలన ఇప్పుడు మళ్ళీ మనల్ని కన్నాడట. అందుకోసం అండి యోహాను సువార్త 1:12 కూడా చెప్తున్నప్పుడు, అక్కడ తన కుమారుని ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులకు కూడా అధికారం అనుగ్రహించిన అన్న దగ్గర ఏమంటారు తెలుసా? వారు మనిషేచ్ఛ వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, రక్త సంబంధులైన వాళ్ళు, అలా కలిగిన వారు, అలా పుట్టింపబడిన వారు కాదు అంటాడండి. చూద్దాం ఆ మాట చూద్దాం, మీకు ఆ పదం తెలియాలి కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం, కొంచెం లోతుగా ఉండొచ్చు, లెంతీగా ఉండొచ్చు, ప్లీజ్ బేర్ చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము
యోహాను సువార్త 1వ అధ్యాయం 12 నుంచి చదువుతున్నాను. 12 ఇక్కడ అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. ఏమంటే ఇది మన మానవ అంటే రక్త మాంసములతో పుట్టిన తల్లి గర్భం నుంచి పుట్టిన జన్మ గురించి కాదు. ఎందుకంటే అలా పుట్టిన వారు పాపంలో పడిన కారణాన్ని బట్టి మీతో అన్నాను కదా, దేవుని దృష్టికి మనుషులుగా కూడా కనపడటం లేదు. మనం బిబిలికల్గా మాట్లాడాలంటే, నేను దేవుని నమ్మనన్న కోణంలో నిలబడి మాట్లాడతానంటే ఏమన్నా అనుకుందాం ప్రియమైన, మనం ఏదైనా అనుకోవచ్చు, మనమే గొప్పలో అనుకోవచ్చు, మనమే అన్నిటిని చేసేటోళ్ళం ఎన్నని అనుకుందాం. బట్ దేవుని వైపు వచ్చి నిలబడితే మాత్రం ఆయన అంటున్నాడు, అసలు నా దృష్టికి నువ్వు పుట్టావని కూడా నేను అనుకోవట్లేదు. బట్ ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాను, నువ్వు ఎందరైతే తన కుమారుని అంగీకరించారో వారందరినటండి ఇప్పుడు నూతన పురుషులుగా కన్నాడు. ఎలా అంటే సత్యవాక్యం వలన. కొంచెం అర్థం కావాలి, ఇది కొంచెం అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, కొన్ని వాక్యాల సీక్వెన్స్లో వెళ్తాం మనం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ వాక్యాలు. ఇప్పుడు చూడండి, పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక, మీరందరూ సాధ్యమైతే చూడడానికి ప్రయత్నించండి. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22, 23 వాక్యాలు మనకు కలిసి ఉన్నాయి. కొంచెం పెద్దది, లోతుగా ఉంటుంది, ఇట్లా చదవగానే అర్థం కాదు, చదివి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22 నుంచి, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుకోండి. ఓకే, ఏం చెప్తున్నాడు పేతురు గారు అని అంటే, సత్యవాక్యం వలన మనం నూతన పురుషులుగా ఎలా చేయబడ్డామో చెప్తున్నాడండి. ఎలా కన్నాడట అంటే అక్షయ బీజము చేత. ఒక పోలిక చెప్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. క్షయబీజమును అక్షయ బీజమును దగ్గరికి తీసుకొస్తూ పోలుస్తున్నాడు. ఏమండి బాగా వినండి, విత్తనం అట ఫలం యొక్క స్వభావాన్ని చెప్తుందటండి. మనకు తెలియదు, అంటే బాటనీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏమన్నంటే ఒక విత్తనం మామిడికాయ ఉంటే మామిడికాయ టెంక నెలలో పెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పండ్లు తినడం మాత్రం మనకు తెలుసు. తీయ ఉందనుకోండి, అమ్మాయి తీయదు అనుకుంటాం, పుల్ల ఉందనుకోండి, అయ్యో పుల్లది అనుకుంటాం. ఓకే, ఇక్కడ ఆ తీయదనమైన ఆ పుల్లదనమైన ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని విత్తనమును బట్టి. నిజం ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మాట చెప్తున్నా అంటే, విత్తనము ఫలం యొక్క స్వభావాన్ని తెలుపుతుందనేది ఎంత నిజమో ఇప్పుడు మనము కూడా ప్రథమ ఫలముగా చేయబడ్డామట అండి. మనం ఫ్రూట్స్ అండి, ఇప్పుడు బిలీవ్ చేయాలి స్పిరిచువల్గా మనం ప్రథమ ఫలం. బట్ ఈ ప్రథమ ఫలముగా చేయబడిన మనం, ఈ స్వభావం ఇది క్షయమైన దాని నుంచి వచ్చింది కాదు ప్రియమైన వాళ్ళారా, అక్షయమైన బీజం వలన మనం పుట్టింపబడ్డాము. ఈ అక్షయ బీజం ఏదో కాదండి, దేవుడు తన మాటను గురించి చెప్తున్నటువంటి సాక్ష్యము. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, ఈ అక్షయ బీజమునకు ఎంత శక్తి ఉంది అనంటే దాని స్వభావము ఫలమునకు ఇచ్చేంత శక్తి ఉంది. మళ్ళీ స్టేట్మెంట్ మళ్ళీ మీరు వినాలి. ఈ అక్షయ బీజమునకున్నంత శక్తి ఎంత అనంటే ఆ విత్తనం యొక్క స్వభావమును ఫలమునకు ఇచ్చేంత శక్తి ఉంది. ప్రూఫ్ ఏమిటి? మీరు నేను క్రీస్తులో ప్రథమ ఫలముగా చేయబడ్డా. ఎలా తెలుస్తుంది బ్రదర్ అంటే, నవీన పురుషుడు అండి, ఆయనే రుజువు అంతే. ఇంకా నవీన పురుషులుగా మనం చేయబడ్డాం. దాని యొక్క ఫలము ఏమాత్రం కూడా అనుభూతి మనం అంటే అనుభవించడం లేదు. ఆ ఫ్రూట్స్ మనం అనుభవించటం లేదంటే మీతో చెప్పేది ఏంటి అని అంటే, ఆ అక్షయ బీజమునకు చాలా దూరంగా ఉంటున్నామండి. మనం టైం ఇస్తలేం, పలు కారణాలు చెప్తున్నాం, ఏదైనా కావచ్చు. కానీ ఈరోజు విమర్శ ఏం లేదు, మీకు అవసరం చూపిస్తున్నాను. ఎంత శక్తితో ఉంది దేవుని మాట అని అవసరం చూపిస్తున్నాను. మన చేతిలో ఉన్న బైబుల్ అంత చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా. ఇది పాతదాన్ని పక్కకు పెట్టేది అంతకన్నా కాదు. కేవలం ఈ మాటలే, ఈ కళతో చదివి చెవులతో విని విడిచిపెట్టేది అంత చిన్నదని కూడా చెప్పడం లేదు. ఇది ఎంత సమకాలీనమైందో మీకు చూపిస్తున్నాను, ఎంత అవసరమైందో మీకు చూపిస్తున్నాను, ఎంత శక్తితో ఉందో కూడా మీకు చూపిస్తున్నాను. ఈ వాక్కు ఎలా దూరంగా ఉండగలని చెప్పండి. దీన్ని ఆశ్రయించిన వానికి విశ్వాసం కలిగిస్తానని చెప్తుంది ఈ వాక్యము. దీన్ని ఆశ్రయించిన వారిని ఏమంటుందంటే, నాలో ఉన్నటువంటి స్వభావం మీకు ఇస్తాను. నాది అక్షయ బీజపు స్వభావము, అది బలము కలిగినదై శక్తి కలిగినది సజీవమైంది అన్నాడు కదా, ఆ స్వభావం ఫలానికి ఇస్తాడట. అందుకోసమే అంటున్నాడు పేతురు గారు, ఇప్పుడు మనము క్షేమగు బీజం చేత పుట్టింపబడిన వరం కాదు, మనం ఇప్పుడు ఎవరు అనంటే అక్షయ బీజం వలన పుట్టింపబడిన వారం ప్రియమైన వాళ్ళారా.
పదంలో ఉన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి విషయం మీకు చెప్పమంటే, ఈ వాక్యం మనం కనుక చదవడం, దీన్ని ధ్యానించడం, దీని ద్వారా మనం మన జీవితమును కట్టుకోవడం చేస్తే నవీన స్వభావమును మనం పొందుకోగలము. స్టార్టింగ్ మీతో హెబ్రీ 4:12 చెప్తున్నప్పుడు అన్నాను కదా, పూర్వ సేవకులు అన్నారు మనం బైబిల్ చదువుతుంటే బైబిల్ మనం చదువుతుంది అన్నట్టుగా. నిజమండి, ఇందులో మనం కనపడతామండి, వాటి చదవటం లేదు. మన భౌతికమైన రూపం నచ్చుతుంది ప్రియమైన అట్లారా. యవనంలో ఉన్నప్పుడు అస్సలు వదలబుద్ధి కాదండి అద్దం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అస్సలు ఇష్టపడని వస్తువు ఏంటో తెలుసా అండి? అద్దమే అవుతుంది. నిజం. చర్మం అంతా జీవం కోల్పోతూ ముడతలు వస్తూ షేప్ అంతా డీ షేప్ అయిపోయి అందం అంతా కోల్పోయిన తర్వాత చూడబుద్ది అవ్వదు ప్రియమైన వాళ్ళారా. మనం యవనంలో ఉన్నప్పుడు అయితే మడిమడి చూసుకోవాలనుకుంటాం కదా, ఎందుకంటే ఇప్పుడు నచ్చేటట్టుగా ఉంది. కానీ ఇప్పుడు నచ్చింది రేపటి రోజున ఖచ్చితంగా వారి రూపం మనకు కూడా వస్తుంది, అంతే వృద్ధులది. మనం కూడా అద్దం అసహించుకునే రోజు ఒక రోజు ఉందండి. ఎందుకు చెప్తున్నావు బ్రదర్ అని అంటే, ఈరోజు వాక్యమును దూరం పెట్టడానికి ఒక రీజన్ ఏమిటంటే, మన అంతరంగపు రూపాన్ని చూపించడం మొదలు పెడుతుందండి చదవడం మొదలు పెడితే. మనం ఏంటో మనకు ఎక్స్పోజ్ చేస్తుంది ప్రియమైన వాళ్ళ. చెడ్డోళ్ళమా, మంచోళ్ళమా, పాపం తలంపుతున్నామా, ఇతరులకు మేలు చేయాలని తలిస్తున్నామా, ఇతరులను దీవించాలనుకుంటున్నామా, ఇతరులను శపిస్తున్నామా, లోబడుతున్నామా, గర్వంతో ఉన్నామా, ధనాపేక్షతో ఉన్నామా, వ్యభిచార సంబంధమైన తలంపులతో, వాట్ నాట్ అండి. మన అంతరంగపు రూపమును చూపించే శక్తి ఈ వాక్యానికి ఉంది. అందుకనే అనుకుంటాను మనం ఎక్కువసార్లు దీనిలో చూడడానికి ఇష్టపడటం లేదు. ఇలా చెప్పొచ్చా అండి, ఆత్మీయంగా వృద్ధులమైపోయాం మనం. మనం ఆత్మ సంబంధంగా ముసలోళ్ళం అయిపోయాం ప్రియమైన వాళ్ళ. ఎప్పుడో తెలుసా? యవ్వనంలో ఉండి, ఆయుష్ మనతో ఉండి, పరిస్థితులు మనతో బాగుండి, ఆరోగ్యం మనతో బాగుండి, ఆత్మీయంగా వృద్ధులం అయిపోయాం. చూడబుద్ధి అవ్వట్లేదు. నొచ్చుకోద్దు ప్లీజ్ అండి, పురికొల్పబడాలి మీరు. నాకున్నటువంటి సమయమును నేను సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆత్మావేశం మీకు కలగాలి. తగ్గిస్తాను సమయాన్ని, ఫోన్తోనూ, పిచ్చి మాటలతోనూ, బయటికి వెళ్ళేటువంటి ఔటింగ్స్తోనూ, విందులతోనూ, గ్యాదరింగ్స్తోనూ. మీ ఇష్టం. మీ పనికైతే వ్యతిరేకం కాదండి, దేవుడే దాన్ని మీకు కేటాయించింది. రేపు మిమ్మల్ని నిత్యరాజ్యంలో ఆ పనిని బట్టి కూడా దేవుడు మిమ్మల్ని స్వీకరిస్తాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అది నేను చెప్పేది ఏమిటి అని అంటే, మన లీజర్ గురించి మాట్లాడుతున్నాను ప్రియమైన. అవసరమైతే నిద్రం కూడా తగ్గించను తప్పేం కాదు కదా, తప్పు కాదు ప్రియమైన వాళ్ళారా. తగ్గించకపోతేనే తప్పు. చెప్పొచ్చా నేను ఇలా? పాపం కూడా అవుతుందేమో. మన సోమర్తనం, మన నిర్లక్ష్యం. పేతురు గారు అంటున్నారు, ఇప్పుడు మనము అక్షయ బీజము చేత పుట్టింపబడిన వారం, నవీన స్వభావము ఈ వాక్యమును బట్టి మనకు వచ్చిందండి. దీన్ని చదువుతుంటే ప్రియమైన వాళ్ళ చూస్తామండి, ఆ మార్పును చూసుకోగలుగుతాం. మన ప్రాచీన పురుషుని వదిలిపెట్టుకుంటూ నవీన పురుషునిలోనికి మారడం చూస్తాం. ఒకప్పుడు పాపం చేయాలనే తలంపులతో ఊగిసలాడిన ఆ రూపంలో నుంచి ఇప్పుడు లేదు నేను అవి చేయకూడదు, అవి చేయడానికి నేను పిలువబడలేను, నేను ఇప్పుడు క్రీస్తులో కడగబడి ఉన్నానటువంటి ఆలోచనతో సతమతం అవుతుంటాం. నిజంగా అండి, ఒత్తిడికి గురవుతుంటాం. దాని నుంచి బయటపడాలని ప్రార్థన చేయడం మొదలు పెడుతుంటాం. ఏదో ఒక ప్రయత్నం అయితే ఉంటుందండి నవీన స్వభావపు రూపంలోనికి ఇమడ్డానికి. ఎలా వస్తుంది అని అంటే, ఆయన అక్షయ బీజంలో మనం విత్తబడితేనే. ఇంకొక మాట చూడండి ప్లీజ్. యోహాను మొదటి పత్రిక. 1 hour అయింది, సారీ. ఇంకొక 10 minutes ప్రియమైన. ఇంకొక అరగంట ప్రసంగం రిమైనింగ్ మిగిలిందండి. వచ్చే వారం దాన్ని మెడిటేట్ చేద్దాం. ఈరోజు రిజల్ట్స్ వరకు చూసుకొని ఫినిష్ చేసుకుందాం. వచ్చే వారం కూడా చాలా సీరియస్గా ఉంటుంది ప్రియమైన. ప్లీజ్ చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి రిఫరెన్స్. ఇది బహుశా నేను సరిగ్గా మీ మనసుకు తీసుకురాలేకపోయి ఉండొచ్చు, నా అనుభవ రాహిత్యమును బట్టి, ఈ మెచ్యూరిటీని బట్టి. బట్ మీరు చూడగానే దీని పట్ల ప్రార్థన కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. మీ జీవితం అంతయు, నా జీవితం అంతయు. 3వ అధ్యాయం 9 చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 వాక్యం మనతో చెప్తుంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చెయ్యడు. రెండో మాట అన్నాడు ప్రియమైన వాళ్ళారా, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక. ఇది చాలా భయం కలిగించే మాట అండి. పాపము చెయ్య జాలడు. నేను ఎప్పుడు ముట్టుకోగలను అనేవారు చెయ్యి నేను చూడాలనుకుంటున్నాను. ముట్టుకోగలమా? ముట్టుకోలేమండి, ముట్టుకోలేము. అది ఎలాగైతే ఉంటుందో పాపం దగ్గర మన స్వభావం కూడా అలా ఉంటుందట ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు అక్షయ బీజంతో మనం పుట్టింపబడుతుంటే. ఇది ఓవర్ నైట్ వచ్చేస్తుందని చెప్పటం లేదు ప్రియమే. అలా చెప్తే నేను అబద్ధికుని అవుతాను. ఎందుకంటే మీరు నేను ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. కానీ నాకున్న ఎదురు చూపు ఏంటి అని అంటే, ఈ అక్షయ బీజం చేత నన్ను నేను నిర్మించుకుంటే,
లేకపోతే అందులో ఉన్నటువంటి స్వభావంతో నన్ను నేను ఇంటర్ట్వైన్ చేసుకుంటే, దాంతో పెన వేసుకుంటే నాకు కనపడుతున్నటువంటి టన్నల్ ఎండింగ్ ఏంటో తెలుసా? నేను పాపము చెయ్యజాలనన్న మాట దగ్గరికి చేరతానన్నమాట. ఓకే, ఇప్పుడు ఒడిదుడుకులు ఉన్నాయండి, ఉన్నాయి, పడిపోవడాలు లేవడాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, నిజం ప్రియమైన వాళ్ళ ఉపవాసములు ఉన్నాయి, ఆనందం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయండి, సమపాలలో ఇప్పుడు ఉంది. కానీ నాకేం తెలుస్తుంది అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటని నేను ఆశ్రయిస్తే ఈ అక్షయ బీజము నాలో నవీన పురుషుణ్ణి దినదినము బలపరచగలదు, నా స్వభావంలో అతీతమైన మార్పును తీసుకురాగలదు, అసహించుకునేవానిగా చేయగలదు, ద్వేషించేవానిగా చేయగలదు. దేని మనుషులను కాదు, ప్లీజ్, పాపమును ప్రియమైన వాళ్ళరా, నా స్వార్థమైన జీవితమును, నాలో ఉన్నటువంటి దురేచ్ఛలను మీలోవి కూడా. ఎప్పుడు అంటే ఈ వాక్యమును చదువుతూ, దీంతో సమయం గడుపుతూ, దీంతో మనం ఉన్నప్పుడు నిష్ప్రయోజనం అవ్వద్దు ప్రియమైన వాళ్ళ. ఈ వాక్యం ఇప్పటి నుంచి మనలో, పోనీలే మేము ఎవ్రీ సండే వింటున్నాం కదా, వినే సరిపోతుందంటే సండే క్రిస్టియన్గానే ఉండిపోతాం ప్రియమైన వాళ్ళరా. మీకు అర్థం కావాలి ఆ మాట యొక్క అర్థం. అంతే, మండే టు సాటర్డే మనం మనతోనే ఉంటామండి, ఇంకంతే. అన్నీ ఉంటాయి, అదే చెడు ఉంటుంది, అదే కోపం ఉంటుంది, అదే అసహనం ఉంటుంది, అదే ఇతరులకు హెల్ప్ చేయని స్థితి ఉంటుంది, వాట్ నాట్ అన్నీ వస్తాయి. ఎందుకు మనం సండే క్రిస్టియన్గా ఉన్నాం? సండేతోనే ఉంటుందంటే. సండే ఒకరోజు గుర్తొస్తుంది, సండే రోజు మాత్రమే నోరు కంట్రోల్లో ఉంటుంది, సండే రోజు మాత్రమే ఇతరులకు చెడు చెప్పడం ఉంటుంది, చెప్పకుండా ఉండడం ఉంటుంది. సండే మాత్రమే ఎందుకైనా మంచిది, ఈరోజు ఏం సినిమాలు చూస్తాం, లేకపోతే ఏం ఎంటర్టైన్మెంట్ చూస్తాం, ఏం పిచ్చి సీరియల్ చూస్తాం, లేకపోతే ఏం పిచ్చి బూతులు చూస్తాం. లిమిటెడ్. సండే క్రిస్టియన్ సండే మాత్రమే పనిచేస్తుంది. బట్ నేను సండే క్రిస్టియన్గా ఉండడానికి కాదండి సంఘంతో ఇది మాట్లాడుతుంది. మనం ప్రతిదినము కావాలంటే ప్రియమైన నేను చెప్పేది మీతో ఒకటే, స్థిరముగా దేవుడు మనకిచ్చిన ఈ శక్తి కలిగిన వాక్యంతో మీ సమయం ఎంత పెట్టగలరో అంత పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 5 నిమిషాలే ఉందా, మీరు మనస్ఫూర్తిగా 5 నిమిషాలే సమర్పించండి ప్రియమైన, దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కానీ మీ దగ్గర గంట సమయం ఉన్న తర్వాత కూడా నేను 5 నిమిషాలే దేవునికి ఇస్తాను అంటే దాని తగ్గట్టుగానే ట్రీట్మెంట్ ఉంటుందండి. అదే పొందుకుంటాను దేవుని దగ్గర నుంచి. మీరు ఎట్టి కొలతతో కొలుతారో, మనుషులతోనే కాదు దేవునితో కూడా కొన్నిసార్లు అదే జరుగుతుంది ప్రియమైన అట్లా మనకి. ఎందుకంటే నియమించింది ఆయన కదా, ఆయనే లా పెట్టాడు అంటే ఇంప్లిమెంట్ కూడా ఆయనే చేస్తాడు కూడా. అలానే అంటే అలానే చేస్తాడు. మీతో సంఘంలో చాలాసార్లు చూపించాను కదా, సామెతలో కూడా అప్పుడప్పుడు చదువుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. మీరు ఇప్పుడు నాకు లోబడలేదు, నేను పిలవగా పలకలేదు, మీరు నా వైపు చూడలేదు కదా. దేవుడు అన్నాడు ఒక మాట, నిశ్చయంగా మీకు ఆపద కలిగినప్పుడు నేను కూడా నవ్వుతాను. మీరు నాకు మొరపెట్టుదురు, నేను వినను. భయాలైతాయి ప్రియమైన వాళ్ళరా అవన్నీ వింటున్నప్పుడు. ఈ 2 చాలా సీరియస్ చెప్పాలనుకున్నాను మీతో. మొదటిదైతే ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యంలో ఉన్న శక్తి ఆయన యందు విశ్వాసులైన వారిలో కార్యసిద్ధి కలగజేస్తుంది అన్నటువంటి ప్రామిస్ ఇచ్చాడు దేవుడు. ప్రభు నాకు విశ్వాసం లేదు, మనం ఏం చేయమంటావంటే అదేదో మనం సొంతంగా మన శక్తితోనో మన క్రియలతోనో మనం సంపాదించుకునేది కాదు ప్రియమైన వాళ్ళారా. ప్రభు అన్నాడు, నా మాటను వినుటం బట్టి నీకు కలుగుతుంది. నీకు కొద్దిగా ఉందా, నా మాటను వింటూ ఉండు, నీకు అధికంగా అనుగ్రహింపబడుతుంది. రోమా 1:17-18 కూడా అదే చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. దానివలన అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని శక్తి సువార్త ఎందుకు క్రియ చేయుతుంది అన్న మాట కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. అక్కడ దానివలన అంతకంతకు విశ్వాసం కలుగునట్టు అన్న పద ప్రయోగిస్తాడు అక్కడ. అంతకంతకు విశ్వాసం కలగాలంటే ఆశ్రయించడం ఒకటే దారి అండి. రిజర్వ్ చేసుకుందాం అండి, నాకు టైం లేదని చెప్దాం. నిజం ప్రియమైన వాళ్ళారా, నేను కొంచెం బైబిల్ చదువుకోవాలని చెప్పగలే రోజు రావాలండి మన ఇంట్లో. నిజం ప్రియమైన వాళ్ళారా, చాలా మాదిరి చూపించవలసిన రోజులు ఇవి. 2 అతి ముఖ్యమైనటువంటి ప్రతిఫలం ఏం చూసుకున్నామంటే దేవుడు అన్నాడు, అక్షయ బీజం వలన ఒక నవీన పురుషునిగా చేయబడ్డటువంటి ఆ రూపురేఖలు మనలో ఉంటాయి. దినదినము నూతనపరచబడుతుంటాం. నిజం ప్రియమైన వాళ్ళారా, దినదినము ఎంత దూరం తీసుకెళ్లాలనుకుంటున్నాడు అంటే దేవుడు, నా మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు అన్న దాకా తీసుకెళ్లాలనుకుంటున్నాడట. ఇది ఆశతో ముడిపడి ఉన్న విషయం ప్రియమైన వాళ్ళారా, ఆసక్తితో ముడిపడి ఉన్న విషయం. మీ హృదయం ఆలోచించాలండి ఈ సంగతిలో. మీ హృదయం చాలా ఆలోచించాలి. అండ్ ఇంత సీరియస్గా చెప్పిన దేవుడు అండి వాక్యం గురించి ఇంకా చాలా మంచి విషయాలు మనకు ఇంకా పురికొల్లు పెట్టి చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అవి వచ్చే వారం చూద్దామండి. బట్ ఈరోజు 3 విషయాలు మీ హృదయంలో గట్టిగా నేను ఇంప్రింట్ చేయాలనుకున్నాను. ఇందులో ఉన్న శక్తి తెలియాలి. ఆకాశములను అంతలి సమస్తమును సృష్టించినంత శక్తి ఉంది వాక్యం మనకు. కానీ అది విశ్వాసులైన వారిలోనే క్రియ చేస్తుంది. లేదు ప్రభా, నాకు విశ్వాసం తక్కువగా ఉంది, నేను నమ్మలేకపోతున్నాను, నువ్వు బైబిల్లో చెప్పినవన్నీ ఇవి జరుగుతాయి, నువ్వు ఇలానే చేస్తావు, నీ నిర్ణయాలు ఇలా ఉంటాయి, నీ తీర్పులు ఇలా ఉంటాయి, ఇవి నేను నమ్మలేకపోతున్నాను, నా సమకాలీన పరిస్థితుల్లో లేకపోతే నాకున్న జీవన విధానంలో నీ మీద నాకు అంత నమ్మకం ఏర్పడతలేదంటే దేవుడు ఇంకొక హోప్ ఏమి ఇచ్చాడంటే, ఇది విను,
దీంతో నువ్వు కాలం గడుపు, నువ్వు దీనికి ఎక్స్పోజ్ చేసుకో. నువ్వు పొందుకునేది ఏంటంటే నీలో కొరవగా ఉన్న విశ్వాసం నీకు అనుగ్రహింపబడుతుంది. వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. రెండో అతి ముఖ్యమైనది మనందరికి అవసరమైంది ఏమన్నాడు అంటే, ఇదిగో విత్తనం యొక్క స్వభావం నీకు అనుగ్రహింపబడాలి ఫలముగా. అది అక్షయమైన వాక్యము, క్షయమైపోయేది కాదు. దీని ముందు ఏది నిలబడదు ప్రియమైన వాళ్ళారా. రేపటి రోజున మొత్తానికి నాశనం చేయబోయేది ఆ మాటే. సమస్తమును నూతనం చేయబోయేది, పాత వాటి అన్నింటిని తీసేయబోయేదండి. మామూలుది కాదు ఆ వాక్యము. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, ఐ థింక్ ఇది ఒక్కటి చూసుకొని క్లోజ్ చేసుకుందండి. కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక, కొరంది చదువుకుందాం. కొరంది 2వ పత్రిక, కొరందీలకు రాస్తున్న 2వ పత్రిక, రైట్, 5వ అధ్యాయం 17వ వాక్యం. కొరందీలకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో దేవుడు చెప్తూ అంటున్నాడు, 17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును, సమస్తమును దేవుని వలనైనవి. అదే అన్నాడు కదా. ఇదిగో ఆయన సంకల్ప ప్రకారము సత్యవాక్యం వలన మనల్ని ప్రథమ ఫలముగా ఉండినట్టు క్రీస్తులో మనల్ని కన్నాడు ప్రియమైన వాళ్ళ. మరి ఆ ఫ్రూటు నాకు తెలియటం లేదు, దాని ఫ్లేవర్ నాకు తెలియటం లేదంటే ఆ అక్షయ బీజం యొక్క స్వభావం మనకు కావాలి. వాక్యంతో మనం ఉండాలండి, ఉండాలి అంతే. ఇంకా ఏమోనండి, మీ మనసు ఎంత ప్రేరేపింపబడిందో నాకు తెలియదు, మీ ఆలోచనలు ఎంతగా పరీక్షింపబడ్డాయో నాకు తెలియదు, దీని పట్ల మీరు ఎంత యథార్థంగా ఉండాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నాకు ఒకటైతే అర్థమైంది ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యము మనకు చాలా అవసరం అంతే. ఇంకా